ఓకే అండి. జస్ట్ ఇమేజ్ గనక మనం చేయడం వచ్చేస్తే రిమైనింగ్ ఈజీగానే చేసుకోవచ్చు. మీరు ఒక లోగో డిజైన్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక ఇమేజ్ డిజైన్ చేసి పెట్టుకోండి ఫేస్‌బుక్ పోస్ట్ చేయడానికి. అలాగే కంటెంట్ రాసి బ్లాగ్‌కి ఒక ఇమేజ్ డిజైన్ చేసుకోండి. దట్ బ్లాగ్ సైజ్ అని తీసుకుంటే సరిపోద్ది డిజైన్. నెక్స్ట్ మీకు బ్లాగ్ పోస్ట్‌కి ఇమేజ్ క్రియేట్ చేయాలంటే బ్లాగ్ పోస్ట్ టైప్ చేస్తే మీకిక్కడ బ్లాగ్ పోస్ట్ ఇమేజెస్ వస్తాయి. బ్లాగ్ టెంప్లేట్, న్యూ బ్లాగ్ పోస్ట్ ఇమేజెస్ అని సైజెస్. హ్మ్. లేకపోతే బ్లాగ్ బ్యానర్ అని కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఈ బ్లాగ్స్ తీసుకొని మీరు ఇమేజెస్ డిజైన్ చేసుకోండి మీకు నచ్చినట్టే. ఈ మీకు ఇట్లా నచ్చినవి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేసుకుంటే బ్లాగ్ ఇమేజ్ రెడీ అయిపోతది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు వీడియోస్ చేయడం. యూట్యూబ్ వీడియోస్ అంటే యూట్యూబ్ వీడియోస్ తీసుకోవచ్చు మనం. ఇట్లా మనం అంటే సైజెస్ ఇక్కడ మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే ఆ ఒక్క సైజ్ మాత్రమే చేయగలం. మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయాలంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మీరు ఇన్‌స్టాగ్రామ్ సైజెస్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడొచ్చేసి యూట్యూబ్ వీడియోస్. యూట్యూబ్ వీడియోస్ ఇక్కడ మీరు వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అని మనకు సంబంధించింది. ఇక్కడ ఒక వీడియోస్ అనేవున్నాయి. ఈ వీడియో అప్లై చేసామనుకోండి ఇక్కడ ఒక వచ్చిందనమాట. ఇట్లా ఒక టెంప్లేట్ వచ్చింది. ఇది ప్లే చేస్తే ఇట్లా వీడియో అనేది ప్లే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టెంప్లేట్ యాడ్ చేయాలి. ఇక్కడికెళ్ళి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ టెంప్లేట్ యాడ్ చేస్తున్నాం. ఇట్లా వన్ బై వన్, వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మనం బయట నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నయి గూడా ఇలా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా యాడ్ చేసుకొని మనకి ఎన్ని టెంప్లేట్స్ కావాలో అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఎంత యానిమేషన్స్ మంచిగా ఉన్నాయి. అలాగే మీరేదైనా కొత్తగా ఎలిమెంట్స్ ఇక్కడేమన్నా యాడ్ చేయాలనుకోండి. ఇమేజెస్ తీసేసి వేరే ఇమేజ్ ఇక్కడ ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి డిజిటల్ మార్కెటింగ్ ఇమేజెస్ అంటూ వస్తాయి. ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా ఈ ఇమేజెస్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇట్లా ఈ ఇమేజెస్ క్లిక్ చేస్తే ఇమేజెస్ అనేవి యాడ్ అవుతాయి. ఇది కాకుండా ఈ ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి. ఇట్లా మనం ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం మనకి ఈ కంటెంట్ మొత్తం డిలీట్ చేసుకొని మన కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనం వీడియో స్క్రిప్ట్ అనేది రాసుకుంటాము. అంటే చాట్ జీపీటీలో మనం కొత్తగా ఇక్కడ న్యూ చాట్ తీసుకొని క్రియేట్ వీడియో
వీడియో స్క్రిప్ట్ అబౌట్ వీడియో స్క్రిప్ట్ అనేది ఇది వచ్చేస్తుంది మనకి. స్టెప్ బై స్టెప్ స్లైడ్స్ మొత్తం ఇచ్చేస్తుంది. అదే మనం రాసుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది. మనం డ్యూరేషన్ కూడా ఇక్కడ ఇవ్వచ్చనమాట. ఈ ప్రాంప్ట్‌లో మనం జస్ట్ ఇది సింపుల్ ఇచ్చాము. మీరు ఈ వీడియో డ్యూరేషన్ ఆఫ్ 30 సెకండ్స్, 30 మినిట్స్ ఇట్లా మీరు ఇచ్చుకోవచ్చు. అలాగే మీకు టోన్ ఏ కావాలి, ప్రొఫెషనలా, ఎంకరేజింగా, ఇన్ఫర్మేటివా, ఫన్నీయా ఇట్లా మనకి ఏది కావాలంటే అది ఇవ్వచ్చనమాట. బట్ ఇక్కడొచ్చేసి వీళ్ళు ఇది ఇచ్చారు. మనం బేసిక్ ఇస్తే మనము ఇంకా మనం దీంట్లో ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇంకా ఎలిమెంట్స్ కూడా యాడ్ చేయొచ్చు. లైక్ ట్రైనింగ్ అంటే లైక్ హై కన్వర్షన్ వాల్యూ కంటెంట్ అని ఇస్తే ఇంకా డిఫరెంట్‌గా ఇస్తదనమాట. ఇంకా ఫస్ట్ 0-10 సెకండ్స్ ఏం రావాలి. ఇక్కడ సెకండ్ సెకండ్ సీన్‌లో ఇంట్రడక్షను, థర్డ్ సీన్‌లో రియల్ వరల్డ్ బెనిఫిట్స్ అంటే ఇక్కడ ఏం చేయాలి టెస్టిమోనియల్స్ పెట్టడము, ఇక్కడ ఏం చేయాలో కూడా మొత్తం ఐడియాస్ అదే ఇస్తుంది మనకి. దీన్ని చూసుకొని మనం మొత్తం డిజైన్ చేసుకోవచ్చు మనం ఓన్‌గా. మనం అంతా చేయలేము ఇవన్నీ అనుకుంటే జస్ట్ వచ్చేసి వాయిస్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ అంటే వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ వరకు వచ్చేస్తది. ఇక్కడ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ వచ్చింది. ఈ స్క్రిప్ట్ మొత్తము మనం కాపీ చేసుకొని ఏం చేస్తామంటే ఇది యాక్చువల్‌గా ఒక పర్సన్‌కి ఇచ్చి దీన్ని వాయిస్ ఓవర్ డబ్బింగ్ చెప్పించుకొని మనం వీడియోకి యాడ్ చేసుకుంటాం యాక్చువల్‌గా. బట్ ఇప్పుడు మనకేంటంటే ఏఐ టూల్స్ వచ్చినాయి. ఏఐ వాయిస్ జనరేటర్స్ వచ్చినాయి కాబట్టి మనము మాక్సిమం ఏఐ వాయిస్ తోటి యూజ్ చేసుకోవచ్చనమాట. అయితే బిఫోర్ మనకి ఈ వాయిస్ ఓవర్ రా ఓ క్యాన్వాలోకి రాకముందు మనం ఏం చేస్తున్నామంటే మనం బయట థర్డ్ పార్టీ టూల్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఈ థర్డ్ పార్టీ టూల్స్ మనకు టెక్స్ట్ టు వాయిస్ టెక్స్ట్ టు స్పీచ్ కానీ స్పీక్స్ ఏఐ ఇన్ ఇండియన్ యాన్సెట్‌లో కావాలంటే ఇప్పుడు మన ఇండియన్స్‌ది వస్తదనమాట. బట్ ఇక్కడేంటంటే ఈ క్యాన్వా టూల్‌లో ఓన్లీ ఫారెన్ లాంగ్వేజెస్ వస్తాయి. మన ఇండియన్ ఇంగ్లీష్ రాదనమాట. ఇండియన్ యాన్సెంట్ ఇక్కడొచ్చేసి వాయిస్ జనరేటర్ ఇవి తీసుకోవచ్చు. 11 ల్యాబ్స్ ఇది ఉంది కదా! ఇదైనా తీసుకోవచ్చు. లేకపోతే ఇది నారా కిట్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే మనము చిన్న చిన్నవి ఇవ్వాలనమాట. బిట్స్ మొత్తం ఇస్తే ఒకసారి రాదు. ఎక్కువ టెక్స్ట్ రాదు ఫ్రీ వెర్షన్‌లో. పెయిడ్ వెర్షన్ అయితే ఎక్కువొస్తది. ఫ్రీ వెర్షన్‌లో అంటే చాలా తక్కువ కంటెంట్ ఇవ్వాలి. లిమిటెడ్ యాక్సెస్ ఉంటది. జస్ట్ ప్లే అని ఇస్తే Are you ready to start a career that's in high demand and full of opportunities? Welcome to our digital marketing online training program, designed for beginners, professionals, and entrepreneurs who want to grow in the digital world. Learn the most powerful marketing వినిపిస్తుందండి వాయిస్? skills. లేదు మేడం, ఓకే. వినిపించట్లేదు. జస్ట్ మీరు ఈ టూల్ ఉంది కదా! ఇవి తీసుకొని మీరు ఒకసారి చేసుకోండి మీకు వినిపిస్తది. నేను ఇక్కడ టైమ్ చేయడం ఎందుకు. ఇది ఓకే. డౌన్‌లోడ్ లేదు మీరు ఇది ఇప్పుడు లేడీ వాయిస్‌లో వస్తుంది. మనకి జెంట్స్ వాయిస్‌లో కావాలనుకోండి. ఇట్లా మనము ఇండియన్ వాయిస్ జీవన్ అంటే మన జెంట్స్ వాయిస్ వస్తది. ఇంగ్లీష్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఇండియన్‌ది. బట్ అంటే ప్రొనౌన్సియేషన్ ఇండియన్ ప్రొనౌన్సియేషన్ రావాలి కాబట్టి మనము ఇవి సెలెక్ట్ చేసుకున్నాం. ఇవి వద్దు ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవద్దు అనుకుంటే డైరెక్ట్‌గా మనం ఇక్కడే యూజ్ చేసుకోవచ్చనమాట. ఏఐ వాయిస్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి
ఇక్కడ మనం టెక్స్ట్ ఇస్తే బట్ ఇక్కడ మనం ఏమిచ్చామో అయి మొత్తం చదివేస్తది. ఇక్కడ ఇచ్చేటప్పుడు ఈ స్పెషల్ సింబల్స్ అనేవి తీసేయాలి. స్పెషల్ సింబల్స్ ఉండకూడదు. ఇక్కడొచ్చేసి 2 మాత్రమే ఫ్రీ వెర్షన్‌లో ఉన్నాయి. ఒక లేడీ, ఒకటి జెంట్. ఇదొచ్చేసి మనకి ఫారెన్ వెర్షన్‌లో వస్తుంది. ఏఐ జనరేటెడ్ వాయిస్ అంటే. ఇది యాడ్ అయింది ఇక్కడ మనకి. ఇక్కడొచ్చేసి మనకి ఫారెన్ లాంగ్వేజ్‌లో వస్తుంది. You ready to start a career that's in high demand and full of opportunities? Welcome to our ఇదొచ్చేసి digital మనకి marketing. ఫారెన్ లాంగ్వేజ్‌లో వస్తుంది. మనం ఇక్కడి వరకు మొత్తం చేయొచ్చు. లైక్ ఇక్కడేంటంటే మనము అన్నీ యాడ్ చేసుకుంటూ కొత్త స్లైడ్స్ యాడ్ చేసుకుంటూ చేయొచ్చు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకోవచ్చు. కావాల్సినవి ఉంచొచ్చు. అక్కర్లేనివి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇక్కడి నుంచి కట్ చేసేయాలి. మనకొద్దనుకోండి గ్యాప్ ఉంది. గ్యాప్ కట్ చేయాలంటే కర్సర్ ఇక్కడ పెట్టేసి దీని మీద రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడొస్తుంది స్ప్లిట్ ఆడియో. ఆడియో స్ప్లిట్ అంటే స్ప్లిట్ అవుతుంది. మళ్ళీ ఎక్కడి వరకు వద్దో అక్కడి వరకు తీసుకొని మళ్ళీ స్ప్లిట్ ఆడియో అంటే ఆడియో స్ప్లిట్ అవుతుంది. ఇది డిలీట్ చేసేస్తాం. ఇట్లా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకు వాయిస్ సెట్ అయిపోతుంది. మనకు పేజ్ స్ప్లిట్ చేసుకోవాలనుకోండి. పేజ్ మీద కర్సర్ పెట్టి రైట్ క్లిక్ ఇస్తే వస్తుంది స్ప్లిట్ పేజ్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే 2 పేజెస్ అని. ఇప్పుడు ఇది కావాలంటే ఉంచుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మళ్ళీ వేరేది మార్చుకోవచ్చనమాట. అంటే ఈ దీనికి వేరే డిజైన్ అనేది యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ డిజైన్ వచ్చేసి ఇక్కడొచ్చేసి ఇది కొత్తగా యాడ్ అయిపోయిందనమాట. ఒకవేళ మీరు ఔట్ సైడ్ నుంచి యాడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఈ అప్‌లోడ్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ అప్‌లోడ్ చేస్తే మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట నుంచి మీరు వాయిస్ ఓవర్ గనుక డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి ఇక్కడి నుంచి, ఈ వాయిస్‌ని ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తది. ఈ డౌన్‌లోడ్ ఆప్షన్ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే వాయిస్ వచ్చేస్తది. ఆ వాయిస్ ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేసుకుంటే మీకు ఆడియోలో వస్తది. ఈ ఆడియోలో వచ్చినప్పుడు దీన్ని ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతదనమాట. అంటే మనం కర్సర్ ఎక్కడ పెడితే అక్కడి నుంచి యాడ్ అవుతది. కర్సర్ స్టార్టింగ్‌లో పెట్టామనుకోండి స్టార్టింగ్‌కొస్తది. ఇక్కడ యాడ్ చేసామనుకోండి ఇక్కడ ఇట్లా యాడ్ అవుతదనమాట. ఇట్లా మీరు కావాల్సిన ఆడియోస్‌ని, వీడియోస్‌ని యాడ్ చేసుకోవచ్చు. బయట నుంచి వేరే తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళ బ్రాండెడ్ యూజ్ చేయొద్దు. ఏదో క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉంటది కదా! అలాంటివి ఏమన్నా ఉంటే అవి యూజ్ చేసుకోవాలి తప్ప మనము వేరే వాళ్ళ లోగోస్ గాని, వేరే వాళ్ళ బ్రాండింగ్ గాని, వేరే వాళ్ళ కంటెంట్ గాని మనం అసలు యూజ్ చేయకూడదు. గూగుల్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు. బట్ ఇక్కడ చేసే స్టెప్స్ మాత్రం అన్నీ సేమ్ ఇమేజ్‌కి ఎలా చేస్తామో అలాగే. కంటెంట్ మార్చడము, లోగోస్ యాడ్ చేయడం ఇదంతా సేమ్ ఇమేజ్‌కి ఎలా చేస్తామో అలాగే. జస్ట్ ఈ కటింగ్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడము, సమ్ యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవడము ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం అన్నీ చేసిన మన ప్రతి ప్రాజెక్ట్ ఇక్కడ స్టోర్ అవుతది. ఇక్కడ మనం ఎన్ని చేస్తున్నామో అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. బట్ ఈ టూల్స్ ఉంటాయి. ఏదైనా డ్రాయింగ్స్‌కి ఇట్లాంటి వాటికి యూజ్ అవుతాయన్నమాట. ఇట్లా డ్రాయింగ్స్ ఏసుకోవడానికి గానీ, ఇది పిల్లలకి అట్లా యూజ్ చేసుకోవడానికి. దీనికి మళ్ళీ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలండి. ఇట్లా సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే దీనికి కలర్ అనేది చేంజ్ అవుతది. ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదండీ! మనం వైట్ కలర్ ఈ కలర్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఈ కలర్‌లో వస్తది. ఇట్లా మనం డిజైన్స్ ఏమన్నా కావాలంటే అవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి ఎరేజర్. పిల్లలకి డ్రాయింగ్స్ ఏసుకోవటానికి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. షేప్స్, టెక్స్ట్, టేబుల్ ఇవన్నీ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఆడియోస్ ఉంటాయి.
ఈ ఆడియోస్ అన్నీ పెయిడ్ వర్షన్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రీగా ఏం లేవు. మ్యాజిక్ మీడియా అని ఉంది. ఇక్కడొచ్చేసి మనం డిఫరెంట్‌గా ఇట్లాంటివేమన్నా ఇమేజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ ఒక కంటెంట్ ఇచ్చామనుకోండి. జనరేట్ ఇమేజ్ అండి. ఇమేజ్ జనరేట్ చేస్తాం. ఇట్లా ఇమేజెస్ అనేవి జనరేట్ అయినాయన్నమాట. ఈ ఇమేజెస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఇమేజ్ బాగుందనుకోండి, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మన వీడియోలో కూడా. అలాగే ఈ ఇమేజ్ బాగుందనుకోండి, ఈ ఇమేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది తగ్గింది కదా సైజు కనిపించట్లేదు. ఇట్లా ఇట్లా మనం ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఏఐ ఇమేజెస్. అలాగే ట్రాన్స్లేషన్ ఉంది, ఏఐ వాయిస్ ఉంది. చూసాం కదా, ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకొని ఈ వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం మీరు న్యాచురల్గా చేయడానికి ట్రై చేయండి. ఏఐ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ సబ్జెక్ట్ రిలేటెడ్గా అంత ప్రాపర్గా అయితే రావట్లేదు. ఇంకా మనము వీడియోస్ చేస్తాము. ఈ వీడియోస్ అనేవి ఈజీగానే ఉంటాయి. మనం ఇమేజెస్ చేయడం వచ్చేస్తే ఈ వీడియోస్‌ని చేసుకోవచ్చు. బట్ సైజెస్ అనేది చేంజ్ ఉంటుంది. బట్ రీల్స్ కూడా సేమ్ అంతే ఉంటాయి. రీల్స్ చేయడము, ఏఐ ఇమేజెస్ చేయడము ఇవన్నీ చూసాం కదా! నెక్స్ట్ మీరు ఇంకా ఏదన్నా చేయాలనుకున్నా కూడా ఇక్కడ మరి తీసుకొని చేయొచ్చు. అలాగే రెజ్యూమ్ ప్రిపరేషన్. ఇక్కడ మీకు నచ్చిన రెజ్యూమ్ తీసుకొని సింపుల్ ఇమేజ్ వచ్చేస్తే ఇవి చేసేయచ్చు. లైక్ కాపీ పేస్ట్ అంతే. మీరు కంటెంట్ కూడా రాయాల్సిన అవసరం లేదు. మీ డీటెయిల్స్ అన్ని చాట్ జీపీటీకి ఇవ్వండి. చాట్ జీపీటీయే కంటెంట్ రాసిస్తుంది. అది తీసుకొచ్చి అక్కడ కాపీ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. ఇక్కడ మీ నేము, ఇక్కడ మీ డెసిగ్నేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, ప్రొఫైల్ అంటే మీ గురించి, అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు సింపుల్గా. లైక్ రిఫరెన్స్లు ఉంటే ఉండొచ్చు, లేకపోతే తీసేయండి. ఇట్లా సింపుల్ జస్ట్ ప్రతిదీ ఇక్కడ మీకు ఏదైనా కంప్లీట్గా మీ ఎక్స్పీరియన్స్, మీకు ఏమొచ్చు, మీకు ఏం స్కిల్స్ వచ్చు, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీకు ఏం స్కిల్స్ వచ్చు, మరి ఎన్ని రోజులు ఏ ప్రాజెక్ట్ చేశారు, డేస్ మొత్తం మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి క్రియేట్ ఏ రెజ్యూమ్ కంటెంట్ అనిస్తే మొత్తం మీకు రెజ్యూమ్ అనేది కంటెంట్ ఇచ్చేస్తుంది. ఆ కంటెంట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఎక్కడ ఎక్స్పీరియన్స్, దాంట్లో ఏమేమి స్కిల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సెంటెన్స్ ఫార్మేషన్లో నీట్గా ఇచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఇమేజ్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. అంతే. ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ జస్ట్ కాపీ డిలీట్ చేసుకోవడం, మనం యాడ్ చేసుకోవడం. ఇట్లా ఏదో ఒక నెంబర్, మీ నెంబర్ ఉంటుంది అట్లా యాడ్ చేశాను. నేను వేరే ఏదైనా యాడ్ చేశాను. ఇట్లా మీ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా యాడ్ చేసుకొని రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. బట్ ఇప్పుడైతే అర్జెంట్ ఏం లేదు దీనికి. మీరు లాస్ట్లో చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే వీడియోస్ వరకు క్రియేట్ చేయండి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇమేజెస్ అండ్ వీడియోస్. లోగో అంటే ఒకసారే క్రియేట్ చేస్తాం. ఎవ్రీ టైం క్రియేట్ చేయము. బట్ ఎవ్రీ టైం మనకి వర్క్ ఉండేది ఇమేజెస్ అండ్ వీడియోస్. ఇదేంటంటే మీరు ప్రాక్టికల్ చేసే కొంది మీకు డౌట్స్ వస్తుంటే మీరు చేయటానికి ఛాన్స్ ఉంటుంది. కొత్తగా క్రియేటివ్గా
ఫస్ట్ బేసిక్ ట్రై చేయండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పీపీటీస్ తోటి మనకి ఇంకా చాలా వర్క్ ఉంటది. మనకి మాక్సిమం. ఇక్కడొచ్చేసి పీపీటీ. ఇక్కడ మనకి చాలా పీపీటీస్ అయితే వచ్చినాయి. మనం బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకొనైనా చేయొచ్చు. లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నవైనా తీసుకొని చేయొచ్చు. ఇక్కడ అన్నీ కూడా బిజినెస్‌కి సంబంధించినవి అన్నిటికి సంబంధించిన పీపీటీస్ ఉంటాయి. మీరు ఒక బ్లాంక్ తీసుకొని ఇక్కడ ఈ కోర్స్‌కి సంబంధించి కానీ, సర్వీసెస్‌కి సంబంధించి కానీ ఉంటే మనకు దానికి రిలేటెడ్ వస్తది. ఇది ప్రో వర్షన్ కాకుండా ఫ్రీ వర్షన్ యూజ్ చేయొచ్చు. ఈ 15 టెంప్లేట్ పేజెస్ అప్లై చేసామనుకోండి, మొత్తం అన్నీ అప్లై అయిపోతాయి. మీరు ఇక్కడ కూడా సేమ్ అంతే. మన కంటెంట్ కూడా మీరు ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసుకొని, అదే టాపిక్‌కి పీపీటీ కంటెంట్ అని చెప్పి ఫస్ట్ కంటెంట్ జనరేట్ చేసుకోండి. మొత్తం ఎన్ని టెంప్లేట్స్ కావాలో కూడా మీరు ఇవ్వండి. 15 కావాలా? 20 కావాలా? అండ్ కంటెంట్ వచ్చేసి ఇన్ డెప్త్ కంటెంట్ కావాలా? హై వాల్యూ కన్వర్షన్స్ కంటెంట్ కావాలా? ఇలా మీరు ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకోండి. Create a PPT content about digital marketing online training with the 20 slides. Provide the high conversion value uh, and అంటే హైలైట్ ద అవర్ కంపెనీ డీటెయిల్స్ అని ఇలా ఇచ్చేస్తే కంప్లీట్‌గా మనకు నీట్‌గా స్టెప్ బై ఏ స్లైడ్‌లో ఏది పెట్టాలో మొత్తం ఇస్తది. ఆ స్లైడ్ కంటెంట్ తీసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ఇమేజ్ గనుక దానికి సూటబుల్ లేదనుకోండి, మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ టెంప్లేట్స్ అన్నీ మీకు నచ్చలేదనుకోండి, నచ్చిన టెంప్లేట్‌ని డిలీట్ పేజ్ అంటే డిలీట్ అయిపోద్ది. మళ్ళీ వేరే ఇంకొక ఏదైనా నచ్చిన పేజ్ ఉందనుకోండి, దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోవచ్చు. 3 డాట్స్ మీద కూడా డూప్లికేట్ పేజ్ అంటే రెండో పేజీ కూడా వచ్చేస్తది. దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మీరు పీపీటీని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే జస్ట్ ఇక్కడ కంటెంట్ కాపీ చేసుకోవడం, పేస్ట్ చేసుకోవడం. ఇక్కడ ఎస్‌ఈఓ అంటే ఎస్‌ఈఓ. ఇక్కడొచ్చేసి మనకి ఏమేమి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఈమెయిల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్. ఇవన్నీ వస్తాయన్నమాట. ఇట్లా మీరు ఈ పీపీటీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పీపీటీ అనేది మనకి ఎస్‌ఈఓకి బాగా యూజ్ అవుతది. ఈ పీపీటీ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు క్యాన్వాని యూజ్ చేసి లోగో డిజైన్ చేయాలి. అండ్ ఇమేజెస్ డిజైన్ చేయాలి. వీడియోస్ అండ్ రీల్స్ అండ్ పీపీటీ, రెజ్యూమ్ ఇంతవరకు మనకు మేజర్. లోగో అనేది ఫస్ట్ టైమ్. రిమైనింగ్ అన్నీ మనకి రిపిటేటివ్ టాస్క్స్. మనం డైలీ చేయాల్సిన టాస్క్‌లు. కాబట్టి అవి చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఇక్కడ ఇంకొక మనకు ఆప్షన్ ఏముంది? వెబ్‌సైట్ క్రియేట్ పీపీటీ టీఎంపీ కంటెంట్ అని ఇచ్చామనుకోండి, అది పీపీటీ కంటెంట్ ఇస్తుంది. మనం ఏమి ఇవ్వలేదు, జస్ట్ నేను నార్మల్‌గా ఇచ్చాను అంతే. జస్ట్ ఉన్నది డేటా అనేది ఇచ్చేస్తుంది మనకి. ఇక్కడొచ్చేసి ఇక్కడొచ్చేసి డిజైన్ పీపీటీ ఫైల్ అని వచ్చింది కదా! ఇక్కడ వుడ్ యూ లైక్ టు జనరేట్ డిజైన్డ్ పీపీటీ ఫైల్ అంటే యెస్. డిజైన్ పీపీటీ ఫైల్ అని ఇచ్చేస్తే అదే పీపీటీ జనరేట్ చేసేస్తుంది. మీరేమి ఇంత కష్టపడి ఇవన్నీ కాపీ, ఎడిట్ చేయడం మనకు టైం పడుతుంది కదా! ఇది ఈజీగా వచ్చేస్తదనమాట. ఇది ఏఐ టూల్‌లో పీపీటీ జనరేట్ చేసుకోవడం. ఏఐ టూల్‌ని యూజ్ చేసి. ఇక్కడొచ్చేసి ఇది వచ్చింది కదా! డౌన్‌లోడ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ పీపీటీ. ఇప్పుడు మనకు చూడండి ఒక 2 మినిట్స్‌లో కంటెంట్ పీపీటీ కూడా వచ్చేసింది. ఇదేంటంటే మనకి
ఓల్డ్ పవర్ పాయింట్ ఏదైతే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అదే ఫార్మాట్‌లో మనకి ఇచ్చేస్తుందనమాట. మనకి ఇందులో డిజైన్స్ కానీ ఏమి ఉండవు. ప్లెయిన్ ఫార్మాట్‌లో ఉంటుంది. అవేమో డిజైన్స్ వస్తాయి. మనం కొంచెం వర్క్ చేయాలి. మనమైతే అసలు వర్క్ కూడా ఏం చేయాల్సిన అవసరమే లేదు. ఇదిగో డైరెక్ట్‌గా మనకి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, కంపెనీ నేమ్స్ ఇది ఓల్డ్ బేసిక్ ఫార్మాట్‌లో ఇస్తుందనమాట. మనకి వర్డ్ అయితే అలా ఇస్తాడు. బట్ ఇక్కడ మనం ఇక్కడ కూడా ఈ పీపీటీని డిజైన్ చేసుకోవచ్చు మనకి టైం ఉంటే. ఇక్కడ వచ్చేసిందనుకోండి టైటిల్ తీసుకున్నాము. ఈ టైటిల్‌కి షేప్ ఫిల్ చేయొచ్చు. అంటే కలర్ తోటి. లేదంటే పిక్చర్స్ యాడ్ చేసుకోవచ్చు. గ్రేడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. అలాగే షేప్ ఎఫెక్ట్స్ 3డీలో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో తీసుకోవచ్చు అనమాట ఇట్లా. ఇట్లా మనకి ఎలా కావాలంటే అట్లా మనం ఇక్కడ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ ఉందనుకోండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇట్లా మార్చొచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా మనం బేసిక్ అంటే స్టార్టింగ్‌లో ఎలా చేసేవాళ్ళమో ఇవన్నీ రాకముందు ఆ ఫార్మాట్‌లో చేసుకోవాల్సొస్తదండి. నో ప్రెజెంటేషన్. జస్ట్ షేప్ అవుట్‌లైన్ వరకే అవుట్‌లైన్స్ ఇవ్వడం. ఇవంతా కూడా మనం చేసుకోవాల్సిన ప్రాసెస్. జస్ట్ టెక్స్చర్ ఉంది కదా! ఇది తీస్తే ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా మనకి ఎలా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు టైం లేదంటే డైరెక్ట్‌గా పీపీటీని ఇట్లనే ఇవ్వచ్చు. మనకి ఈ కంటెంట్ సరిపోలేదనుకోండి, ఇక్కడ వచ్చేసి మనకి నీట్‌గా స్టెప్ బై స్టెప్ ఈ కంటెంట్ కావాలి అని చెప్పేసి ఇస్తే కంటెంట్ అనేది జనరేట్ చేస్తది. మనకు 1, 2 మినిట్స్‌లో మనం పీపీటీ జనరేట్ చేసుకున్నాం. బట్ ఈవెన్ మనము మైక్రోసాఫ్ట్ దాంట్లో ఇచ్చినా కూడా మనం ఈ కంటెంట్ రాసుకొని దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవాలంటే చాలా టైం పడతది. ఒకప్పుడైతే కంటెంట్ రైటర్స్ ఈ కంటెంట్ మొత్తం రాసేయడానికి అట్‌లీస్ట్ 1-2 అవర్స్ పట్టేది. వాళ్ళు రాసిచ్చిన తర్వాత దీన్ని నార్మల్ దాంట్లో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దానికి డిజైన్స్ యాడ్ చేసుకోవడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు కంటెంట్ ప్లస్ డిజైన్ కూడా ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ దీంట్లోనే మనం ఇమేజ్ కూడా జనరేట్ చేయొచ్చు. న్యాచురల్ ఇమేజ్ ఫర్ హ్మ్. లవ్ విత్ కిడ్స్. ఇమేజెస్ ఫర్ ఇమేజ్ ఇచ్చామనుకో ఇమేజ్ జనరేట్ చేస్తుంది. బట్ ఇది మనకు కొంచెం టైం తీసుకుంటది. స్లో ప్రాసెస్ ఇమేజ్ జనరేట్ చేయడం. ఇక్కడ స్లో ప్రాసెస్ రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఇప్పుడు మనము ఇక్కడ ఒక వీడియో జనరేట్ చేద్దాం. వీడియో జనరేట్ చేద్దామంటే మనకి ఇక్కడ కంటెంట్ ఉంది. వచ్చింది చూడండి ఇమేజ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి న్యాచురల్‌గా ఇమేజెస్ కిడ్స్ తోటి ఫ్లవర్స్ నీట్‌గా జనరేట్ చేసింది. ఇట్లాంటివి మనం ఇమేజెస్ అన్ని చేసి డౌన్లోడ్ చేసి మన సోషల్ మీడియాస్‌లో అట్లా షేర్ చేసుకోవచ్చు కూడా. బట్ మనము సబ్జెక్ట్ వైస్ వచ్చేసరికి ఇంత ప్రాపర్‌గా అయితే రావట్లేదు. ఇంత క్లారిటీ రావట్లేదు. ఈ న్యాచురల్‌గా అయితే వస్తున్నాయి కానీ దీనికి రావట్లేదు. ఇక్కడ ఒకటి వచ్చింది ఆప్టిమైజేషన్. ఇక్కడ వచ్చేసింది. మనము జస్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని
ఏమొస్తుందో అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి కంటెంట్ అనేది వీడియో స్క్రిప్ట్ ఉంది ఆల్రెడీ. ఫస్ట్ మనం స్క్రిప్ట్ రాసుకోవాలి. వాయిస్ ఓవర్ స్క్రిప్ట్. ఇది రాసుకున్నాక ఇందాక మనం తీసుకున్నట్టు ఈ స్క్రిప్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ టు వీడియో మేకర్ ఉంది. ఇవన్నీ కూడా మనకు జీపీటీస్ అని ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట. టెక్స్ట్ టు వీడియో మేకర్ అని ఉంది. టెక్స్ట్ టు వీడియో మేకర్. ఇక్కడ వచ్చి లెట్స్ క్రియేట్ ఎ వైరల్ సోషల్ మీడియా వీడియో అని ఉంది కదా, ఇది క్లిక్ చేసాం. ఇక్కడ మనం స్క్రిప్ట్ అనేది యాడ్ చేసాము. స్క్రిప్ట్ యాడ్ చేసినాక మనం ఇమేజ్ ఇచ్చాం కదా, ఇమేజ్ కలర్స్ సైజులు మొత్తం ఇవ్వచ్చు ఈ స్క్రిప్ట్లో అనమాట. మనం ఇమేజ్ కలర్ ఎలా ఉండాలి, ఒకవేళ ఏదన్నా స్పెసిఫిక్గా ఉంటే దానికి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఇమేజ్ జనరేట్ చేసేస్తాం. మనం ఏదైతే ఇస్తామో దానికి అవుట్పుట్ ఇస్తుంది చాట్‌జీపీటీ. అలాగే ఇప్పుడు వీడియో జనరేటర్ అంటే వీడియో జనరేట్ అవుతుంది అనమాట. థర్టీ టు 40 సెకండ్స్ వీడియో. The image will be complete already. ఇప్పుడు కంటిన్యూ అని ఇచ్చింది. హలో Yeah, madam. హలో హలో click here to finalize it. చెప్పండి. హలో మేడం అదే అండి వీడియో జనరేట్ చేస్తా ఉంది. ఏదో మీరు Okay. ఏదో అన్నట్లుంటే అందుకని అడిగి లేదు అది లేదు మేడం. చాట్‌జీపీటీ నుంచి వీడియో జనరేట్ చేయడం కొంచెం స్లో ఉంది. ఇక్కడ వీడియో అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకి సైజు రీల్ ఇచ్చింది. అంటే ఇక్కడ వచ్చేసి మొత్తం జనరేట్ చేస్తుంది కంటెంట్, ఇమేజెస్ విత్ టెక్స్ట్ విత్ సబ్ టైటిల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ప్లే చేస్తే మీకు సౌండ్ వినిపించదు కానీ మొత్తం కనిపిస్తుంది. I wanted to grow in the digital world, but didn't know where to మనము start. కనుక సైజ్ Then I చేంజ్ found this చేసుకుంటే digital marketing. మనకి ల్యాండ్స్కేప్ సైజ్ పెద్ద వీడియో వస్తుంది. క్లిక్ చేసి ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు.
Marketing బట్ ఇది online డౌన్లోడ్ training చేసుకునే program. ఆప్షన్ లేదు. ఇది It's పెయిడ్ built for వెర్షన్. పెయిడ్ beginners, వెర్షన్ అయితే pros, and మనము డౌన్లోడ్ entrepreneurs like చేసుకోవచ్చు. me లేకపోతే who want అదనమాట. real ఇది మనం skills యూజ్ that చేసుకోవచ్చు. matter. I'm learning SEO, కష్టపడి Google వీడియో Ads, చేయాల్సిన అవసరం కూడా social లేదు. media marketing, content creation, email campaigns, and how to use tools like Google Analytics, Canva, and even AI like ChatGPT. The best part, live sessions, flexible batches, lifetime access, and real-time projects. I even get a certificate and full job assistance after the course. If you're ready to build your digital future, this is your chance. ఇట్లా మనం వీడియోలు కూడా ఇది సింపుల్గా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి పెయిడ్ వర్షన్ అయితేనే యూజ్ అవుతుంది. ఫ్రీ వర్షన్ అయితే అయిపోయింది చేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇమేజ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇట్లా మీరు ఇమేజెస్ వీడియోస్ కూడా చాట్ జీపీటీ నుంచి యూజ్ చేసి చేసుకోవచ్చు. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇమేజ్ వచ్చింది. మనం న్యాచురల్ ఇమేజ్ అన్నాం కదా, ఇమేజ్ అట్లా ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని మనం మన వెబ్సైట్లో యాడ్ చేసుకోవచ్చు కూడా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్లా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, మళ్ళీ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆప్షన్స్ మీ చాట్ జీపీటీలో కనిపిస్తే ఇక్కడ జీపీటీస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ ఫర్ మీ అంటే మన కోసం రైట్, మన స్కాలర్స్ జీపీటీ అంటే రీసెర్చ్ చేసే వాళ్ళకి, ఏఐ పీడిఎఫ్ క్రియేట్ చేసుకోవడం, అలాగే ఆస్ట్రాలజీ, ఇక్కడ ప్రతిదీ ఏఐ రిలేటెడ్ ఉంది. ఇక్కడ మనకి కావాల్సినవి చూసుకోవచ్చు. ఇక్కడ ఏఐ హ్యూమన్ ఉంది, హ్యూమన్ రాసినట్టు కంటెంట్ ఇస్తుందని, బట్ ఇదైతే ఇంకా అంత రాలేదు. బట్ ఇప్పుడు ఏమన్నా వచ్చిందో తెలియదు, కానీ లాస్ట్ 2 months బ్యాక్ అయితే ఏం లేదు. మళ్ళీ అది చాట్ జీపీటీ కంటెంట్ లానే చూపిస్తుంది, ఏఐ కంటెంట్ లానే చూపిస్తుంది, హ్యూమన్ కంటెంట్ చూపించట్లేదు. ఇక్కడ వచ్చేసి వీడియో ఏఐ ఉంది, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు వీడియో క్రియేట్ చేసుకునేవి. ఇక్కడ మీకు చాలా టూల్స్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నారు. ఇంతకుముందు కొన్ని టూల్స్కి ఏఐ ఉండేది, బట్ ఇది వచ్చేసి అన్ని టూల్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంది, ఏఐ యూజ్ చేసే టూల్స్ అన్నిటి. ఇక్కడి నుంచి అన్ని టూల్స్కి మనం యాక్సెస్కి వెళ్ళొచ్చు అన్నమాట. లోగో డిజైన్ చేసుకున్నది, జిఫ్ జనరేటర్, ఏ లోగో మేకర్, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని మనం జస్ట్ ప్రాంప్ట్ కూడా వర్క్ చేయించుకోవడం. బట్ ప్రాంప్ట్ ఎంత ఎఫెక్టివ్గా ఇస్తామన్నది మనం ప్రాంప్ట్ ఇచ్చే కొద్ది మనకి ఎక్స్పీరియన్స్ త్రూ వస్తుంది అనమాట. ఏది ఇస్తే ఎలా వస్తుంది, ఏ ప్రాంప్ట్ ఇస్తే ఎలా వర్క్ అవుతుంది, ఇవి మనకి చెక్ చేసుకోవాలి. ఇట్లా మనం HTML, జావా స్క్రిప్ట్, ఈ కోడ్ అంతా ఉంది కదా, ఈ కోడ్ అనేది మనము నెక్స్ట్ వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఈ కోడ్తో ఎలా ఉపయోగించుకొని వెబ్సైట్స్ డిజైన్ చేస్తామో మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాబ్లం ఏమే లేదు, మనకి జస్ట్ ఈ చాట్ జీపీటీ ఉపయోగించుకొని మనకు కావాల్సినట్లు మనం డిజైన్ చేసుకోవచ్చు. బట్ కొన్ని మనకి యూజ్ అవుతాయి, కొన్ని యూజ్ అవ్వకపోవచ్చు. బట్ మనకు కావాల్సినట్టుగా మనం డిజైన్ చేసుకోవడానికి చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు, ఐడియాస్ తీసుకోవచ్చు. ఇట్లా ప్రస్తుతానికి మీరు లోగోస్గా, ఇమేజెస్, వీడియోస్ అండ్ ఏఐ టూల్స్ నుంచి ఇమేజెస్, వీడియోస్ ఎలా చేస్తున్నారు, పీపీటీ ఎలా చేస్తున్నారు, ఈ మొత్తం ఈరోజు కంప్లీట్ అయింది. లైక్ ఇక్కడ వచ్చేసి ఈ జస్ట్ చాట్ జీపీటీ తీసుకొని ఇక్కడ మనం లోగో ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ సేవ్ అబౌట్ లిస్ట్ సైజ్ 500 into 500 and color red and blue.
రెడ్ అండ్ బ్లూ అండ్ జస్ట్ నేను ఇస్తున్నా పింక్ క్రియేట్ జస్ట్ అట్రాక్టివ్ లోగో అంటే జస్ట్ లోగో కూడా మనకు డిజైన్ చేసిస్తుంది. బట్ ఇక్కడ వచ్చే ప్రాపర్గా మనం యూజ్ చేసుకోవడానికి ఇంకా అంత పర్ఫెక్ట్గా రాలేదు. అసలు స్టార్టింగ్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఈ మాత్రం కూడా లేదనమాట. చాలా వరస్ట్గా వచ్చాయి ఇమేజెస్. మనం ఇచ్చిన కలర్స్ తోటి ఎట్లా లోగో అనేది డిజైన్ చేసి ఇచ్చింది. ఇప్పుడు ఇలా ఇచ్చింది కదా, మనకి ఇది నచ్చలేదు అనుకోండి, మనం ఇంకొక లోగో అప్లోడ్ చేసి ఇట్లా ఉంది కదా, క్రియేట్ లైక్ దిస్ అని ఇచ్చాము. బట్ ఇవన్నీ మనకు ప్రాపర్గా యూజ్ చేసుకోవడం అంతగా ఇంకా రాలేదు. బట్ ఇంకా కొన్ని రోజుల్లో మాత్రం ఇంకా చాలా యాక్యురేట్గా తీసుకొస్తారు. అప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. బట్ ప్రాక్టీస్ చేసుకుంటే కొంచెం బెటర్. ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలో అర్థమవుతుంది, దేనికి ఎలా థింక్ చేయాలో తెలుస్తుంది. ఇట్లా మీరు డిజైన్స్ అయితే ట్రై చేయండి. ఒక కొంచెం టైం పడుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. హలో, ఏమైనా డౌట్స్ ఉంటే యాహ్! ఒకసారి మేడం. అడగండి. లేదు మేడం. ఇది ఒకసారి హ్యాండ్స్ ఆన్ అదే అయితేనే అదే కొంచెం ఏమన్నా తెలుస్తది. ఈ ఒకవేళ వినడం వరకు అయితే గనుక అంటే క్లియర్‌గానే చూడడానికి ఉంది. అంటే మనం చేసే టైంకి మనకి అర్థం కాదనమాట. అంటే ఎట్లా చేస్తున్నాం కరెక్టా కాదా. అవును. అది 1, 2 సార్లు చేస్తే మనకి ఇంకా అలవాటయిపోతది. ఇంకా ఆటోమేటిక్‌గా చేసేస్తాం. ఇంకా యాహ్! మనం ఇంకా మేడం. చాలా చేస్తాం దీనితోటి. ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ ఎంత వరకో అక్కడ వరకు. నెక్స్ట్ రేపు వెబ్‌సైట్ డిజైనింగ్‌కెళ్ళినప్పుడు పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్ డిజైన్ చేసేటప్పుడు అప్పుడు ఆహ్, ఆహ్, జీపీటీ ఉపయోగించి వెబ్‌సైట్స్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. యాహ్! ఓకే ఇక్కడ మేడం. ఈ లోగో చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే ఇది ఎర్రర్ ఉందిలేండి. ఓకే. బట్ ఇట్లా మీరు కూడా ఇమేజెస్ ఇచ్చి కూడా మీరు తీసుకోవచ్చండి. ఇది కూడా నేను వేరే ఇమేజ్ ఇచ్చి క్రియేట్ చేయమంటే దానిలాగా ఇది క్రియేట్ చేసింది. వేరే వాళ్ళ లోగో ఇచ్చి ఓకే. క్రియేట్ చేసా. అది చాట్‌జీపీటీ క్రియేట్ చేసిన లోగోనే ఇది. ఓకే. బట్ అక్కడేంటంటే ఇక్కడ ఇది ఒకటి ఎక్స్‌ట్రా పెట్టింది. ఇది రిమూవ్ చేయడానికి రావట్లేదు. ఏదో ఒక ఎర్రర్ వచ్చిందిలెండి. బట్ టైం అయితే తీసుకుంటుంది. మనం సోషల్ మీడియాకెళ్ళినప్పుడు సోషల్ మీడియా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజెస్ తోటి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇదంతా చూద్దాం. బట్ వీడియోస్ తోటి కంటెంట్ క్రియేట్ చేయడం కష్టం గానీ, ఇమేజెస్ తోటి మళ్ళీ ఇమేజ్‌లో ఉన్న కంటెంట్‌ని బేస్ చేసుకొని మనము కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా యాహ్! ఓకే ప్రాసెస్. మేడం.
ఇప్పుడు మనకి మీకు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ లోగో చేయండి. లోగో చేసి ఒక సైడ్ పెట్టుకోండి ఒక ఫోల్డర్‌లో. అలాగే ఒక ఇన్‌స్టా ఇమేజ్ అంటే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడానికి. అలాగే ఒక బ్లాగ్ కంటెంట్ ఒక కీ తీసుకొని దానికి కంటెంట్ రాసి దానికి బ్లాగ్ ఇమేజ్ చేసి పెట్టుకోండి. తర్వాత వీడియోస్ అనేవి మనం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడానికి పనికొస్తాయి కాబట్టి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి అవి. మేజర్‌గా ఇవి ముందు అయితే మనం ఎస్‌సీఓ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మాక్సిమం కంటెంట్ అయిపోయింది. యాహ్! ఓకే. ఇమేజెస్ ఏఐ టూల్స్ తోటి కూడా మాక్సిమం అయిపోయింది. రేపటి నుంచి మీకు ఆన్ పేజ్ ఎస్‌సీఓ స్టార్ట్ చేస్తాను. మేడం రేపు కుదరదు మేడం సాటర్డే. సాటర్డే రేపు సరే. క్లాస్ ఓకే అండి. అటెండ్ మండే అవ్వడానికి రోజు కుదరదు. మనము ఎస్‌సీఓ స్టార్ట్ యాహ్! చేసుకుందాం. ఓకే. యాహ్! ఓకే మేడం. ఒక్క నిమిషం ఉండండి. ఇది వచ్చిందేమో థాంక్ చూద్దాం. యూ మేడం. వస్తుంది. నెట్వర్క్ అదే ఎర్రర్ అంట మేడం. వస్తుందండి. సరే ఒకసారి మీరు ట్రై చేయండి. మామూలుగా అయితే వస్తది. ఏదో సమ్ ఇష్యూ ఉంది దీనికి ఓకే. రావట్లేదు. బట్ మనం ఏదన్నా ఒక కంటెంట్ ఇచ్చి సేమ్ లైక్ కంటెంట్ రాయమంటే రాస్తది. లైక్ ఇమేజెస్ ఇచ్చి సేమ్ లైక్ అలాంటి ఇమేజెస్ జనరేట్ చేయమంటే కూడా చేస్తది. అట్లా యాహ్! జనరేట్ ఓకే మేడం. చేసుకోండి. మీరేదన్నా ఎగ్జాంపుల్‌కి ఇచ్చైనా చేసుకోవచ్చు. ఇంకా సరే అండి. ఒకసారి ఇవి రేపు చూద్దాంలెండి ఇంక రిమైనింగ్. వర్క్ కంప్లీట్ చేయండి. యాహ్! ఓకే మేడం. ఇంకా రేపటి నుంచి ఇవన్నీ గూడా ఓకే అయిపోతే ఇంక రేపటి నుంచి ఆన్ పేజ్ ఎస్‌సీఓ స్టార్ట్ చేద్దాం. ఇది 1 ఆర్ 2 డేస్ ఉంటది ఆన్ పేజ్ ఎస్‌సీఓ. తర్వాత టెక్నికల్ ఎస్‌సీఓ. తర్వాత ఇంకా ఆఫ్ పేజ్ ఎస్‌సీఓ అది మనకు కొన్ని రోజులు టైం తీసుకుంటది. ఆల్రెడీ మీరు చేసున్నారు కాబట్టి మీకు మళ్ళీ ప్రాబ్లమ్ ఏమి ఉండదులెండి. ఈజీగానే అర్థమవుతుంది. ఓకే యాహ్! అండి. ఓకే థాంక్ యూ. మేడం. ఓకే. థాంక్ యూ మేడం.